హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాల్షియం గురించి తెలుసుకుందాం. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం తినే ఆహారం, ఆ అలవాట్లు అన్నీ కూడా వేరుగా ఉన్నాయి. చాలామందికి శరీరంలో రక్తం లేకపోవడం జరుగుతోంది. ఈ రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి? రక్తం సమస్యలు రావడానికి ముందు మన శరీరంలో కళ్ళ కింద నల్లటి వలయాలు, తలనొప్పి, చర్మం నల్లగా అవ్వటం, చర్మం చల్లగా అవ్వటం, వాంతులు, పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపులో నొప్పి, అలసిపోవటం, జుట్టు రాలిపోవటం, మోకాళ్ళ నొప్పులు వంటివి వస్తూ ఉన్నాయి. అలాగే మన శరీరంలో సరిగ్గా పోషకాలు ఉండకపోవడం, విటమిన్ బి12 ఉండకపోవడం, ఫోలిక్ యాసిడ్ వంటివి లేకపోవడం వల్ల మన రక్తానికి చాలా రకాలైన సమస్యలు వస్తాయి. స్మోకింగ్ చేయటం వల్ల కూడా మన రక్తానికి చాలా నష్టం. అలాగే చిన్న చిన్న గాయాలైనా రక్తం ఎక్కువగా కారటం వంటివి జరుగుతాయి. దీనికోసం కొన్ని హోమ్ చిట్కాలు పాటిస్తే చాలు. మనం ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తినాలి. ఈ పండులో కాల్షియం, మెగ్నీషియం, కాపర్, విటమిన్లు అన్నీ ఉన్నాయి. వీటి వల్ల శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. అంతేకాకుండా మీరు కాల్షియం, రక్తం లేక బాధపడుతున్నారా? అలాంటి వారు ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ చేసుకుని అందులో కొంచెం కాల్షియం అందించే పౌడర్ చేసుకుని తాగితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. అలాగే రక్తం లెవెల్స్ పెరగాలి అంటే బీట్రూట్ జ్యూస్ తీసుకొని తాగాలి. దీనివల్ల రక్తం అనేది శుద్ధిగా చేయటం కాకుండా రక్తాన్ని పెంచుతుంది కూడా. దీనివల్ల చెడు రక్తం అనేది పోయి కొత్త రక్తాన్ని, అంటే మంచి రక్తాన్ని పెంచుతుంది. అలాగే దీనికోసం బనానా కూడా మనం తినాలి. ప్రతిరోజు 2 అరటిపళ్ళు తప్పక తినాలి. అరటిలో ఐరన్, పోషకాలు, విటమిన్స్ చాలా ఉంటాయి. అందువల్ల రక్తం పెరుగుతుంది. అంతేకాకుండా వీటితో పాటు క్యారెట్ జ్యూస్ తాగాలి. అలాగే కొన్ని డేట్స్ తినాలి. వీటిని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలో 5 డేట్స్ వేసి తింటే చాలా మంచిది. వీటి వల్ల కళ్ళు తిరగడం వంటివి జరగవు. అంతేకాకుండా జామకాయ కూడా తినాలి. ఇది తినడం వల్ల హిమోగ్లోబిన్ సమస్య ఉండదు. అలాగే టొమాటో కూడా తింటే రక్తం లెవెల్స్ పెరుగుతాయి. టొమాటోలో కాల్షియం, ఫాస్ఫరస్, రక్తాన్ని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టొమాటో సూప్, టొమాటో చట్నీ, దీనివల్ల రక్తం చాలా శుభ్రంగా ఉంటుంది. టొమాటోను కర్రీగా కాకుండా పికిలు, జ్యూసు, చట్నీ వంటివి చేసుకోవాలి. అంతేకాకుండా బెల్లం తినాలి. ఈ బెల్లం అనేది శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే పొట్టకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా దూరం చేస్తుంది. ఈ బెల్లాన్ని కొంచెం తీసుకొని దాన్ని ప్రతిరోజు ఉదయాన్నే తినాలి. ఆ తర్వాత కొంచెం నీరు తాగాలి. ఇలా ఒక నెల చేస్తే మీ శరీరంలో బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే డయాబెటీస్ ఉన్నవారు బెల్లాన్ని అస్సలు తినకూడదు. సో ఫ్రెండ్స్, చూసారుగా, మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే వెంటనే ఈ చిట్కాలన్నీ ట్రై చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.